యా ఎలా ఉన్నారు? రెడీయా? రెడీ అండి. ఓకే. నమస్తే అండి. నమస్తే నమస్తే. ఓకే, నేను రికార్డ్ చేస్తున్నాను. అలాగే అలాగే. పేరు కట్ చేస్తారులే. రైట్, రికార్డ్ చేస్తాము వీడియోని, మన కన్వర్జేషన్ని. సో అది యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేసే అవకాశం ఉన్నది. మీకు ఓకేనా? ఓకే ఓకే అండి. ఓకే రైట్. సో డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ చెప్పండి. 3rd October 1993. 3rd October 1993. టైం 9:05 మార్నింగ్ 9:05. ఓకే, పేరెంట్స్ రాసిందేనా? అవునండి. డిఫరెన్స్ ఉంటుంది అంటారా? లేదండి, 9:05 కరెక్ట్. 3వ తారీఖు అక్టోబరు 1993 అంతేనా? అవునండి. ఓకే. 9 గంటల 5 నిమిషాలు, హైదరాబాద్. గుడివాడ అండి. గుడివాడ, కృష్ణా డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. డిస్టిక్ గుడివాడ. ఓకే, నాకేమేమి వచ్చాయో చెప్తానే. ఒక నిమిషం. తులా లగ్నం ఎండింగ్లో వచ్చింది 29 degreesకి. సో పేరెంట్స్ పక్కా నోట్ చేసిందేనా? తులా లగ్నమేనా? అవునండి. తెలుసా మీకు తులా లగ్నం 29 degreesలో పడినట్టు? తులా కాకుండా ఇంకోటి ఉంటుంది కదండి, వృశ్చిక లగ్నం ఉంటుంది. నాది వృశ్చిక లగ్నం అండి. అవునా? ఎలా తెలిసింది మీకు వృశ్చిక లగ్నం అని? అమ్మ నాతో అనేది 9-5 అని పెట్టినప్పుడు తులా లగ్నం అనేసి అందరు అంటే, లేదు వృశ్చిక లగ్నంలోకి వచ్చావు నువ్వు అనేసి అన్నదన్నమాట. ఆహా, అంటే మీకు అసలు ఏం ఐడియా లేదు. ఓకే రైట్, చూద్దాం ఆగండి. టైము ఇప్పుడు మనకి తుల లగ్నం తీసుకోవాలా వృశ్చిక లగ్నం తీసుకోవాలా అనేది కన్ఫ్యూజన్ ఉంది కదా. అవునండి. మనం అది సాల్వ్ చేద్దాం. సో రెక్టిఫై చేసుకుందాం. మనం రెక్టిఫై చేసుకుంటే మనకి ఏ లగ్నం తీసుకోవాలో ఐడియా వస్తుంది. సో ఆ రోజు ఆదివారం వచ్చింది కదా. అవునండి. ఓకే, ఆ లగ్నం వచ్చేసి తులా లగ్నం అయితే చరలగ్నం అవుతుంది. మీరు కేతు నక్షత్రంలో పుట్టారు. కేతు నక్షత్రం అశ్విని నక్షత్రం. సో అశ్విని నక్షత్రం. సో చరలగ్నంలో కేతు నక్షత్రం అవకాశం చాలా నియర్ బై ఉంది. ఎంత? 9 గంటల 5 నిమిషాలకి మీరు పుట్టారని తెలిసిపోయింది. అర్థమైందా? ఓకే, తెలిసిపోయింది కాబట్టి 9 గంటల కన్నా 5 నిమిషాల కన్నా మీరు ముందే పుడతారు. ఓకే. సో ఫస్ట్ బ్రీత్ ఆఫ్ ది చైల్డ్ని మనం బర్త్ టైమ్గా తీసుకుంటాము. 9 గంటలకే మీరు పుట్టినట్టు. సో రెక్టిఫై చేసిన టైము 9 టైము. 9 గంటల 5 నిమిషాలు కూడా కాదు. కావాలంటే ఇంకొక నిమిషం తగ్గించుకోవచ్చు, కానీ పెంచుకోలేము. అంటే 9:05కి ఇన్ఫార్మ్ చేసేసారండి బేబీ పుట్టినట్టు. అంటే ఒక 5 నిమిషాల ముందు కూడా జరగచ్చు కదా. ఫస్ట్ బ్రీత్ చేయండి, మనం బర్త్ టైం చెప్తాం. సో వృశ్చిక లగ్నమే. నేను చెప్తున్నా కదా, వృశ్చిక లగ్నమే, డౌట్ ఏం లేదనమాట. ఓకే. సరే, ఇప్పుడు క్వశ్చన్ మీది ఏంటిది అనే దాన్ని బట్టి. అయితే అంటే ఉద్యోగం ఎలా ఉంటుందండి? ఉద్యోగం మీరు చేస్తున్నారు ఆల్రెడీ? అవునండి, 8 ఏళ్ళుగా చేస్తున్నాను. 8 అని అంటే ఇప్పుడు 2018 వేసుకోవాలా, 16 వేసుకోవాలా? 2016 నుంచి చేస్తున్నానండి. 2015లో నాది చదువు అయిపోయింది. తర్వాత చిన్న జాబ్స్. ఏం చదువుకున్నారు? బీటెక్ చదివానండి, కంప్యూటర్ సైన్స్. ఓకే, ఇప్పుడు ఏంటి, ప్రోగ్రామర్ గా చేస్తున్నారా? లేదండి, రిలీజ్ ఇంజనీరింగ్ గా చేస్తున్నా. రిలీజ్ ఇంజనీర్ అంటే అది కూడా మన కోడ్ డిప్లాయ్మెంట్ కదా? కోడ్ డిప్లాయ్మెంట్ అండి. ఓకే, రిలీజ్ ఇంజనీర్ గా చేస్తున్నారు. అది కూడా సాఫ్ట్వేర్ రిలేటెడ్. SDLC లో లాస్ట్ ఫేజ్. ఓకే రైట్. 2013 నుంచి ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ వీనస్ ని కంజైన్ చేసింది. అంతకు ముందు నుంచి కూడా 10 ఏళ్ల నుంచి కూడా మంచి ఆస్పెక్ట్ జరుగుతూ ఉంది. కానీ 2014లో ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th హౌస్కి స్క్వేర్ ఇస్తున్నాడు. ఇది కొంచెం ఇబ్బంది. కాబట్టి ఏంటంటే ఈ 13, 14, 15 ఏంటంటే ఒక సైడ్ చదువుతున్నప్పటికీ కూడా మనం అనుకున్నంత ప్రోగ్రెస్ అవడంలోనే ఏదో కొంత ఛాలెంజెస్ మీకు కనిపించాయా? ఫాదర్ది ఎలా ఉంది, ఫాదర్ వర్క్ ఎలా ఉంది, అట్లాంటివి చూడండి. ఆ టైంలోనండి? ఆ టైంలో కొంచెం డిఫికల్టీస్ గానే ఉన్నాయండి కొంచెం అక్కడ. ఎందుకంటే ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th హౌస్ కి స్క్వేర్ ఇస్తున్నాడు. 9th లార్డ్ స్క్వేర్ కి ఇస్తే ఏమవుతుందంటే మనకు రావాల్సిన ఇన్హెరిటెన్స్ లేదంటే ఫాదర్ కి రావాల్సిన వర్క్ ఫ్లో, మనీయో కొంత ఛాలెంజెస్ ఇస్తాడు అనమాట. అవునండి. 2011లో మా నాన్నగారు కంపెనీ నుంచి బయటకు వచ్చారండి, వేరే కంపెనీలో జాయిన్ అయ్యారు. పాత కంపెనీ వాళ్ళు డబ్బులు ఆపేశారు. అదే టైంకి అయ్యింది. అర్థమైందా? చూసారా?
సో అక్కడ ఏదో రకం, ఎందుకంటే ఇది మన చాట్లో వస్తుందని అంటే మన వల్ల మన ఫాదర్ కి ఏదో చెడు జరుగుతుంది అనుకోకండి. ఎందుకనంటే మనం Okay. ఆ సిచ్యువేషన్ లో ఉన్నాం, అది వస్తే మనకే ఇస్తారు కదా. సో మనకి రావాల్సింది రావట్లేదు కాబట్టి ఆయనకి రావట్లేదు, అంతే. అర్థమైందా? అవును, okay. ఆయనకు వచ్చినా Okay. రాకపోయినా పెద్ద ఫరక్ ఏం లేదనమాట. ఓకే. కాబట్టి అది మన దానిలో సిగ్నల్. దాని తర్వాత 16లో అన్ఎక్స్పెక్టెడ్ గా కొత్త టెక్నాలజీని నేర్చుకోవడం కానీ, చేంజ్ అవ్వడం కానీ, ఇంప్రూవ్ అవ్వడం కానీ సడన్ గా జరుగుతుంది. ఇప్పుడు ఫాదర్ కి ఏదైతే ప్రాబ్లం ఉన్నదో అది ఒక్కోసారి సడన్ గా బయటపడడం కానీ ఇలాంటి సెట్ అయ్యేదానికి అవకాశం ఉందన్నమాట. తర్వాత Okay. ప్రోగ్రెసివ్ సన్ ఇన్ ద స్టార్ ఆఫ్ సన్ దశ స్టార్ట్ అయింది 14లో. ఓకే, అక్కడి నుంచి పోతా ఉంది చార్ట్. ఓకేనా? సో సెల్ఫ్ ఎఫర్ట్, ఎందుకంటే ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ స్క్వేర్ సాటర్న్ అంటే ఏం జరుగుతుందంటే అనుకున్నంతగా ఇవ్వట్లేదు. అర్థమైందా? మెర్క్యూరీ స్క్వేర్ సాటర్న్ స్క్వేర్ జరిగి మనకి ఏంటంటే ప్రోగ్రెస్ రావడానికి, అంటే ఏంటంటే అలా నడుస్తుంది జాబ్, అంతే తప్ప మనం ర్యాపిడ్ గా ఎదిగిపోయింది అని చెప్పలేము అనమాట. ఆ టైంలో ఏదో Okay. నడుస్తా ఉంది. దాని తర్వాత మళ్ళీ ఇబ్బంది కూడా చెప్తా. అంటే ఏంటంటే ఇప్పుడు మనకు వచ్చిన డబ్బులు సక్సెస్ఫుల్ గా ఏంటిది పూర్తిగా సేవింగ్ కి వెళ్తాయని చెప్పలేము, రెస్పాన్సిబిలిటీకి వెళ్తూ ఉంటాయి, ఖర్చు అయిపోతా ఉంటది, అదంతా జరుగుతుంది. అవునండి, కరెక్ట్, అలానే జరుగుతుంది. మ్యారేజ్ జరగడానికి, మ్యారేజ్ అలియన్సెస్ కానీ ఇవన్నీ ముందుకెళ్ళడానికి కూడా ఇబ్బంది. ఎందుకంటే ప్రోగ్రెసివ్ మార్స్ అసెండెంట్ ని కంజైన్ చేస్తే మ్యాచ్ దగ్గర దాకా ఏదో ఫిక్స్ అయ్యి క్యాన్సిల్ అవ్వడం, ముందుకెళ్ళేది క్యాన్సిల్ అవ్వడం, ఇలా ట్విస్ట్లు కూడా జరిగేదానికి ప్రమాదకరమైన ఆస్పెక్ట్ జరిగింది. ఒకసారి గబాలను పడడం, దెబ్బలు తాగడం, ఫ్యామిలీలో హెల్త్ సర్జరీస్ ఇలాంటివి కూడా ఇచ్చేదానికి అవకాశం ఉందన్నమాట. సో ఇక్కడ రిలేషన్షిప్ ఎలా ఉంది, మ్యారేజ్ ప్రాస్పెక్టివ్స్ ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి, తర్వాత మనకి పొజిషన్ రావడంలో ఇబ్బందులు ఎలా ఉన్నాయి, ఇది కూడా ఇబ్బంది చెప్తాను. అంటే జాబ్ చేస్తున్నాం ఉన్నది అయినా కూడా ఇబ్బంది చెప్తున్నాను. అర్థమైందా? 100 కోట్లు సంపాదిస్తుంటే అవి పక్కకు పోతున్నాయి అనుకో, మనం సంపాదించినట్టు కాదు కదా. అవునండి. సో ఆ విధమైన ఛాలెంజెస్ దాదాపు 21 వరకు నడిచాయి. కనిపించాయా? అవునండి, కరెక్ట్. సో అందుకనే మీకు క్వశ్చన్ ఏమొచ్చిందని అంటే జాబ్ గ్రోత్ ఎప్పుడు ఉంటుంది, స్టెబిలిటీ ఎప్పుడు ఉంటుంది అనేది వచ్చింది. చంద్రకేతుల పరివర్తన ఉండడం వల్ల ఏంటంటే అంటే అది ఎలా ఉంటది అంటే అండి, ఒక్కొక్కసారి ఓకే బానే ఉంది నడుస్తుంది అనిపిస్తుంది, ఒక్కొక్కసారి బాగా అది లోపల టెన్షన్ చాలా ఫీల్ అయిపోతున్నా. అవునవును, తెలియకుండానే చాలా టెన్షన్. మనకి స్కోప్ కనిపించట్లేదు. అంటే ఫర్దర్ గా ఒకవేళ ఇది కాకపోతే వేరే చేస్తే ఎలా ఉంటుంది, స్కోప్ ఉందా లేదా అనేది అసలు మనకి విజిబిలిటీ లేదు. అర్థమైందా? ఒక రోడ్డు మీద ఒక కార్నర్ లో మనం కార్ టర్న్ చేస్తున్నాం, తర్వాత ఏమొస్తుంది అనేది మనకు తెలియదు కదా. సో స్లోగా వెళ్లాల్సి వస్తా ఉంటది అనమాట. అట్లా ఉందన్నమాట సిచ్యువేషన్. అవునండి. సరే, ఇప్పుడు అవన్నీ క్రాస్ చేసింది. 9th లార్డ్ రెట్రోగ్రేట్ అయ్యాడు, జూపిటర్ స్టార్ లో ఉన్నాడు, జూపిటర్ ఏమో వేన్ లో మార్స్ స్టార్ లో ఉన్నాడు. సో 9th లార్డ్ స్టార్ ని ఎవరు ఆక్యుపై చేయలేదు. కాబట్టి ఐ హ్యావ్ ఎ కన్సర్న్ అబౌట్ ఫాదర్ హెల్త్ చెప్తాను, ఇన్హెరిటెన్స్ చెప్తాను, ఇవన్నీ టేక్ కేర్ అని చెప్తాను, ప్రివెంటివ్ హెల్త్ చెకప్ ఫర్ ఫాదర్ చెప్తాను. ఇప్పుడు మా ఫాదర్ కి కొంచెం ఒకటి స్మాల్ ఇష్యూ ఉంది, అది ట్రీట్మెంట్ 1 year గా నడుస్తుంది. మీరన్నట్టు వెల్త్ అనేది ఖర్చు అయిపోతుంది, అది ఎవరిదైనా అవ్వచ్చు, మన ఇంట్లో నుంచి వెళ్తుంది అది, అంతే కదా. సో ఎందుకంటే 9th లార్డ్ రెట్రోగ్రేట్ అయ్యాడు కాబట్టి ఇది చెప్తున్నాము, అది చెప్పాం. సో కొన్ని సందర్భాల్లో ఫాదర్ అనే కాకపోవచ్చు, ఒక్కోసారి డబ్బులు వచ్చినాయి నిలవకపోవచ్చు, కమిటెడ్ గా ఉండకపోవచ్చు, ఇట్లాంటివన్నీ అవుతా ఉంటాయి అనమాట. సరే, ఎనీవే ఇదంతా కూడా నడిచింది. ఇప్పుడు ఈ మెర్క్యూరీ డైరెక్ట్ కాదు కాబట్టి ఏంటంటే మనం వీ కెనాట్ ఎక్స్పెక్ట్ మచ్ ఫ్రమ్ ద ఇన్హెరిటెంట్ సైడ్. ఫాదర్ సైడ్ నుంచి టూ మచ్ ఎక్స్పెక్ట్ చేసేది ఏముండదు. మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనమే సాల్వ్ చేసే విధంగా పోతా ఉంటది. ఓకే. ఇప్పుడు 2024లో ఒక మంచి ఆస్పెక్ట్ ఫామ్ అయింది. ప్రోగ్రెసివ్ వీనస్ వివాహం కాలేదు కదా, అయిందండి. 2020లో జనవరిలో అయింది పెళ్లి. 2020లో జనవరిలో అయ్యింది. 2020లో జనవరిలో అయితే మరి ఈ 1920లో మనం బ్యాడ్ ఆస్పెక్ట్ చెప్పాం కదా. సో అప్పుడు రిలేషన్షిప్ ఎలా ఉంది, అండర్స్టాండింగ్ ఇష్యూస్ ఎలా ఉన్నాయి? 2020లోనా అండి? అవును, 20లో కొంచెం డిస్టర్బ్డ్ గానే ఉందండి. చాలా డిస్టర్బ్ గా ఉంది. ఇంతకు ముందు వివాహము, రిలేషన్షిప్, మ్యాచ్ దగ్గర దాకా వచ్చి క్యాన్సిల్ అవడం, ఇబ్బంది అవడం అలాంటివి. సో మ్యారేజ్ అయింది కానీ ఆ స్క్వేర్ జరిగింది కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ గా గొడవలు, ఇష్యూస్ ఫామ్ చేసింది. అర్థమైందా? అవునండి. చాలా ఎలా అంటే ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ మొత్తం, అంటే నేను మా పేరెంట్స్ కి నేను ఒక్కడనే, ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ సైడ్ అంతా డిస్టర్బ్ గానే ఫీల్ అయ్యారు, అంటే ఇన్సిడెంట్ వల్ల. ఓకే, అదే ఆ సిచ్యువేషన్ వల్ల రిలేషన్షిప్ సిచ్యువేషన్ వల్ల అవడం, ఇలా ఏదో అవుతా ఉంటారు. అవునండి. డిసెంబర్ లో పాప పుట్టిందండి నాకు. ఓకే, ఎప్పుడు? మొన్న డిసెంబర్ 2020 డిసెంబర్ లోనే. 2020 డిసెంబర్ లో. ఓకే. అవునండి.
రైట్, సంతోషం. ఎందుకంటే పంచమాధిపతి కూడా వక్రించి డైరెక్ట్ అయిపోయాడు కాబట్టి సెటిల్ అయింది, సంతోషం. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దాకా ఏంటంటే ఈ 4 ఏళ్ల నుంచి అంతా మెస్సే నడుస్తుంది, ఏది కూడా పీస్ఫుల్ గా జరగలేదు యాక్చువల్ గా, అర్థమైందా? కరెక్ట్. చాలా రోజుల తర్వాత ఇప్పుడే ఒక ఆపర్చునిటీ సైడ్, పాజిటివ్ సైడ్ పోతా ఉంది. ప్రోగ్రెసివ్ వీనస్ 10th house కు సెక్స్టైల్ ఇస్తుంది. వీనస్ లాభంలో ఉన్నాడు, రవి నక్షత్రంలో ఉన్న ట్యాక్ చేస్తాడు, శుక్ర నక్షత్రంలో ఉన్నాడు, శుక్రుడు వ్యయంలో ఉన్న దోషం లేదు కాబట్టి అష్టమాధిపతి వ్యయం విపరీత యోగం అవుతుంది కాబట్టి, దాంతో షష్టాధిపతి కలిసి ఉన్నాడు కాబట్టి, ప్రోగ్రెసివ్ వీనస్ 10th house కు సెక్స్టైల్ ఇస్తున్నాడు కాబట్టి మంచి ఆస్పెక్ట్ ఫామ్ అయింది. ప్రోగ్రెసివ్ మార్స్ అన్ని ప్రోగ్రెసివ్ మార్స్ కూడా ముందుకు వెళ్ళిపోయాడు. ప్రోగ్రెసివ్ సన్తో ఇప్పుడు వచ్చిన ఇష్యూ ఏం లేదు, బాగుంది. కాబట్టి ఈ సంవత్సరం 2024 క్యాలెండర్ ఇయర్ 24 అక్టోబర్ నుంచి 25 అక్టోబర్లో మనము ఉద్యోగపరంగా ఇంప్రూవ్మెంట్ కానీ ప్రోగ్రెస్ కానీ ఇలాంటివి చెప్పాలన్నమాట. సో దేర్ మస్ట్ బి ఇంప్రూవ్మెంట్ అనమాట. సో మూన్ దశ నడుస్తుంది. మూన్ ఏమవుతాడు? మూన్ వృషభంలోకి వస్తాడు, వీనస్ స్టార్లో ఉన్న ట్యాక్ చేస్తాడు, వీనస్ లాభంలో ఉన్నాడు కాబట్టి చంద్రకేతుల పరివర్తన వల్ల ఓవర్లోడ్ టు ద మదర్ అనమాట. మదర్ మీద ఇప్పుడు ఫాదర్కి బాగాలేదంటే మదర్ చూసుకోవాలి కదా, అట్లా రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చేస్తాడు అనమాట. లేదు అని అంటే వర్క్ లో నేను అనుకున్నంత గ్రో అవ్వట్లేదని సాటిస్ఫాక్షన్ ఇవ్వనివ్వడు. సో దీనిలో ఫస్ట్ పార్ట్ అయిపోయింది, అర్థమైందా? సెకండ్ పార్ట్ ఆఫ్ మూన్ దశ ఇప్పుడు ఏమవుతుంది? 1 and 8 కదా, 8 ఇచ్చేసింది కదా, ఇప్పుడు ఫస్ట్ హౌస్ రిజల్ట్ అంటే గుడ్ కదా. సో కాబట్టి 1 and 10 కాబట్టి మంచి రిజల్ట్స్ ఇప్పుడు ఫామ్ అవుతాయి అనమాట ఈ మూన్ సెకండ్ హాఫ్ లో. కాబట్టి నేను చాలా మంచి ప్రోగ్రెస్ చెప్పాలి ఈ సంవత్సరం. అంటే మీకు దగ్గరగా ఏదన్నా ప్రమోషన్ కానీ, జాబ్ చేంజ్ కానీ, ఇంప్రూవ్మెంట్ కానీ చాలా సిగ్నిఫికెంట్ గా కనిపించే రకంగా కనిపిస్తుంది. ఒకటి. రెండోది, ఇప్పుడు రకరకాలుగా డబ్బులు పోతున్నాయి కదా, అట్లా పోకుండా కొంచెం ఇంట్లో హెల్త్ అంతా సెట్ రైట్ అవ్వడము, కొంచెం బ్యాలెన్స్ అవ్వడము, బెటర్ గా అవడం, ఒక 4-5 నెలల నుంచి కొంచెం స్లోగా ప్రోగ్రెసివ్ గా పాజిటివ్ గా ఏదో జరుగుతుందన్నట్టు అనిపించడం, ఇలాంటి స్టార్ట్ అవుతాయి. కనిపించాయా? ఓకే. అంటే నాకు బయట నేను 2023లో ఒక ఫ్లాట్ తీసుకున్నా అండి, దానికి సంబంధించిన బయట తీసుకున్న అమౌంట్ కొంచెం సెటిల్ అయింది. ఓకే అంటే స్టెబిలిటీ వచ్చింది, ఎక్సెప్ట్ ఈఎంఐ తప్ప నాకు ఇంకా వేరే బయట వర్క్ లో కూడా ప్రోగ్రెస్ అయితే ఇప్పుడు ఇంకా బాగుంటుంది కదా. సో ప్రోగ్రెస్ వీనస్ 10th house ఎక్స్టైల్ ఇస్తున్నాడు కాబట్టి జాబ్ పరంగా కూడా నెక్స్ట్ క్యాలెండర్ ఇయర్ ఇంకో 1 year లోపు అంటే 25 అక్టోబర్ లోపు కూడా మనకి ప్రోగ్రెస్ ఇచ్చేదానికి చాలా మంచి అవకాశం కనిపిస్తుంది, పాజిటివ్ గానే కనిపిస్తా ఉంది. ఓకే. సో దాని తర్వాత ఫ్లో మామూలుగా చూద్దాము. బాగాలేని టైం, డిఫికల్టీ టైం కాబట్టి ఏంటంటే కొంచెము చంద్రకేతులు ఏంటంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే రిలేషన్షిప్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు వాళ్ళు సపోర్టివ్గా ఉండరు, వాళ్ళు సపోర్టివ్గా ఉండే టైంకి మనకు అవసరం లేదు ఆ సపోర్ట్, అట్లాంటి ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట. కనిపిస్తుంది. కరెక్ట్ అండి. తర్వాత ఎందుకంటే ద్వితీయంలో రాహువు ఫ్యామిలీ కావాలా, డబ్బు కావాలా, వర్క్ కావాలా, డబ్బు ఇన్ ద సెన్స్ వర్క్ కావాలా, నీకు ఫ్యామిలీ కావాలి, ఇలా డామినేట్ చేస్తాడు. సో ఆల్వేస్ విల్ ట్రై టు గివ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మీద ట్రిగర్ చేస్తూ ఉంటాడు అనమాట. దానికోసం రకరకాల ఫ్యామిలీ సాటిస్ఫాక్షన్ పూర్తిగా ఇవ్వనీయకుండా ట్విస్ట్ చేస్తూ ఉంటాడు ఏదో రకంగా. సరే ఏదేమైనా కానీ ఇప్పుడైతే వర్కౌట్ అవుతుంది, చార్ట్ కూడా పైకి మూవ్ అవుతుంది, మంచిగా పైకి పోతా ఉంది, బాగుంది. ఇప్పుడు ఈ ముందేస ఓకే, ఎందుకంటే వీనస్ లాభంలో ఉండడం వల్ల మంచి రిజల్ట్ ఇస్తున్నాడు. దాదాపు ఆ సన్ 10th house స్క్వేర్ ఇచ్చేంత వరకు కూడా మనం పెద్ద కాంప్లికేటెడ్ ఆస్పెక్ట్స్ ఏమి చెప్పనవసరం లేదు. 2034లో ప్రోగ్రెసివ్ 10th house 12 degrees ఆస్పెక్ట్ ఏం లేదు, ప్రోగ్రెసివ్ మార్స్ ఆస్పెక్ట్ లేదు, ప్రోగ్రెసివ్ సన్ 10th house స్క్వేర్ ఇస్తాడు, అది కొంచెం ఇబ్బంది. దానికన్నా ముందు కూడా ఒక ఆస్పెక్ట్ వస్తుంది, ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ మార్స్ని కంజైన్ చేస్తున్నాడు 2032-33లో. 2033లో కంజైన్ చేస్తున్నాడు. అదే టైంకి మిథునంలోకి శని యురేనస్లో వచ్చి కర్కాటకంలో అర్ధాష్టమ శని అట్లా జరుగుతూ ఉంటుంది 34 ఆ ప్రాంతంలో. అది కొంచెం ఇష్యూ అనమాట, అక్కడ కొంచెం వర్క్ మళ్ళీ ఛాలెంజెస్ వస్తాయి. ఇప్పుడు మీ కష్టాలన్నీ అయిపోయినాయండి, అర్థమైందా? ఓకే. ఇప్పుడైతే కష్టాలు ఏమీ లేవు నా దృష్టిలో. మ్యారేజ్ డిఫికల్టీ టైంనే దాటి సస్టైన్ అయింది కాబట్టి, అసలు వివాహ యోగంలో దోషం లేదు కాబట్టి, కళత్రకారకుడు శుక్రుడు బాగున్నాడు, బాగున్నాడు. ఎందుకనంటే ఇక్కడ రవి కేతు ఒకే నక్షత్రంలో ఉండడం వల్ల, రవి రాశిలో ఉండడం వల్ల శుక్రుడికి కొంత దోషం ఉంది, కళత్ర దోషం ఉంది. కానీ బట్ స్టిల్ ఓకే, ఎందుకంటే ఆయన లాభ భావంలో ఉన్నాడు, చాలా వరకు సేవ్ చేస్తున్నాడు. తర్వాత నెక్స్ట్ మార్స్ వచ్చేసేసి రాహు స్టార్లో ఉన్నాడు, రాహు ద్వితీయంలో ఉన్నాడు, అది కూడా పర్వాలేదు. సప్తమంలో చంద్రుడు ఉన్నాడు, అది పరివర్తనలో ఉన్నాడు. అంటే ఏంటంటే మనం ఒక 7/10 వేసుకోవాలండి రిలేషన్షిప్కి. సో ఇప్పుడు అంత డిఫికల్టీ టైంనే సస్టైన్ అయిపోయింది కాబట్టి మీరు ఒక కొండలాగా బండలాగా
లాగా మారిపోయి ఎమోషనల్ గా బ్యాలెన్స్ చేసేసుకున్నారు, ఆల్రెడీ అయిపోయింది. ఇంకా Correct. వచ్చేవి ఇంకా పెద్ద విషయాలు ఏమీ కాదు, ఇక అర్థమైంది. అవును. ఇప్పుడే పెద్ద కొండను దాటేసాం అర్థం. కాబట్టి ఇక అవును. ఏది చూసేది కూడా ఏమీ లేదన్నమాట. ఇక మనకి ఎక్స్పెక్టేషన్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అర్థమైందా? అవునండి. బ్యాలెన్స్డ్ అవర్ సెల్ఫ్ కాబట్టి ఇక రిలేషన్షిప్ లో ఇక మీరు ఫిక్స్ అయిపోయారు కాబట్టి ఇక ఈ రిలేషన్షిప్ లో ఇష్యూ ఏం లేదు. యూఆర్ అడ్జస్టెడ్ టు ద ఎన్విరాన్మెంట్ అంతే. 50 డిగ్రీలు ఎండ్ ఉంది, లేదంటే 5 డిగ్రీలు -5 డిగ్రీల దాకా చలి ఉంది. సో ఆ ఎన్విరాన్మెంట్ కి వన్స్ మీరు అడ్జస్ట్ చేయాలంటే ఇంకేం ఇష్యూ ఉండదు అనమాట. ఇక మీకు ప్యాటర్న్ అర్థమైపోయింది అంతే. అవునండి. ఎస్, ఇప్పుడు క్వశ్చన్ ఏంటిది? ఇంకా అయిపోయింది చెప్పేసాగా. అంటే అంటే లాంగ్ రన్ లో ఉద్యోగం అనేది ఎలా ఉంటుంది అనేది అంటే 2020 దశమాధిపతి ఒక హాఫ్ ది వే బాగున్నాడు, హాఫ్ ది వే పని చేయలేదు. పని చేయనప్పుడు డబ్బులు వచ్చాయి కానీ అంటే అంటే బాగున్నాడు, బానే ఉంది. కాకపోతే రవి అంటే కంటిన్యూస్ గా ఉద్యోగం అనేది ఉంటుందా? ఉద్యోగం ఉంటుంది, ఏమీ కాదు. ఎందుకనంటే రవి కేతు ఒకే నక్షత్రంలో ఉండడం వల్ల రవి డిస్టర్బ్ అవుతున్నాడు కదా, దానివల్ల శుక్రుడు కొంత డిస్టర్బ్ అయ్యాడు. ఇలా ఒక్కొక్కటి ఎఫెక్ట్ అవుతూ వస్తుంది. శుక్రుడు వల్ల చంద్రుడికి ఎఫెక్ట్ అయింది, అట్లా ఒక్కొక్కటి ఎఫెక్ట్ అయింది. నేనేమంటున్నానంటే ఆ డిఫికల్టీ ఫేజ్ లో వచ్చిన డబ్బుల్ని కుటుంబ అవసరాల కోసం ఖర్చు పెట్టేసుకున్నావు, అర్థమైందా? రకరకాల ప్రాబ్లమ్స్ అయిపోయినాయి కాబట్టి అది నువ్వు జాబ్ చేసినట్టు లెక్క కాదని చెప్తాను నా క్యాలిక్యులేషన్ లో, అర్థమైంది? ఎందుకంటే 10 రూపాయలు వచ్చిందని మనం దాచుకోలేనప్పుడు మనకు ఆ జాబ్ చేసినా కూడా వాల్యూ కాదు కదా, అట్లా అన్నమాట. అలాంటి టైం అంటే మీరు 2034 అనేసి అన్నారు కదా, అంటే నేను అన్నది ఇగో మనిషి అన్నాక కష్టం వస్తుందా రాదా? మనిషికి కాతే ఎవరికి వస్తాయి కష్టాలు? కాబట్టి ఇప్పుడు 34 అంటే ఇంకో 10 ఏళ్ళు ఉందా లేదా? అవునవును. ఇప్పుడు ఈ 10 ఏళ్ళు ప్రశాంతంగా మనం పని చేసుకుంటే కొంత కమిటెడ్ సేవింగ్ చేసుకుంటాం కదా. అవునండి. దాని నుంచి వచ్చే రెవెన్యూతో మనం ఇంకోటి బ్యాకప్ క్రియేట్ చేసుకోవచ్చు కదా. అవునండి. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఇంపార్టెంట్ గా ఎదుగుతామని చెప్తున్నాం కదా, కాబట్టి ఇప్పుడు హార్డ్ వర్క్ చేసుకుంటూ పోవడమే. డిఫికల్టీ టైంలో డిజాస్టర్ ఫండ్ మేనేజ్మెంట్ అని ఉంటది, ఫైనాన్షియల్ అడ్వైజర్ అడిగితే చెప్తారు. సో కష్టాలు వచ్చినప్పుడు మనం ఎట్లా ఎదుర్కోవాలి, నాకు 10 ఏళ్ల తర్వాత కష్టం వస్తుందని నేను అనుకుంటున్నాను, సో ఇప్పటి నుంచి వచ్చిన డబ్బుల్ని నేను ఎట్లా సేవ్ చేసుకోవాలని అడిగితే వాళ్ళు చాలా మంచిగా ఎక్సెల్ షీట్లు వేసుకొని మంచిగా చెప్తారు మనకి. ఓకే. ఇంకొకటి ఏంటంటే అండి, నాకు పాప పుట్టిందండి. నైస్ నైస్. అంటే రెండో సంతానం కోసం రెండో సంతానానికి మనము వైఫ్ చార్ట్, తర్వాత హెల్త్ కండిషన్స్ ఇట్లా వెరిఫై చేస్తాం. మొదటిది కలిగింది కాబట్టి ఇష్యూ ఏం లేదు అనుకుంటున్నాము. సో ఇప్పుడు ఓకే కదా యాక్చువల్లీ. సో జూపిటర్ ఈజ్ ఇన్ ద స్టార్ ఆఫ్ మార్స్ స్టార్, మార్స్ విత్ ద 7th లార్డ్ అయిన వాడు 9th లార్డ్ తో కలిసి ఉన్నాడు, బాగానే ఉంది, పెద్దేం లేదు. ఈ మెర్క్యూరీ రెట్రో వల్లనే కొంత దోషం, కానీ మేము ఇప్పుడు లగ్నంలో బుధుడు తర్వాత కుజుడు ఉన్నాడు. కుజుడు దశమాధిపతిని చూశాడు బుధుడు, సో కాబట్టి కుజుడే బలవంతుడు, కాబట్టి మెర్క్యూరీ రెట్రోగ్రేషన్ అంత డామినేట్ చేయదు. కాబట్టి అదే కొంతవరకు ఫాదర్ ని సేవ్ చేస్తుంది. కానీ ప్రివెంటివ్ హెల్త్ చెకప్ ఫర్ ఫాదర్, టేకింగ్ కేర్ ఆఫ్ ద ఫాదర్ హెల్త్, కన్సర్న్ అబౌట్ ఫాదర్ హెల్త్, ఇవన్నీ కూడా అవి డిఫాల్ట్ గా మెయింటైన్ చేసుకోవాలి అంతే, అర్థమైందా? తప్పకుండా. దట్స్ ఇట్. సో ట్రై చేయండి, నో ఇష్యూ. నాకైతే పెద్దగా ఏమి కాంప్లికేషన్ ఏం కనిపించలేదు. మెడికల్ గా అంతా ఓకే ఉంటే మీరు ట్రై చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మంచి టైం, మంచి ఆస్పెక్ట్ జరుగుతుంది కదా, కాబట్టి పాజిటివ్ థాట్స్ తో ముందుకు పోతా ఉంటారు. తప్పకుండా. ఇంకా మేము ఎలా దొరికాం? యూట్యూబేనా? యూట్యూబ్ అండి. ఆర్వీఏ రీసెర్చ్ లోకి మీరు ఫాస్ట్ గా ఎట్లా ఫామ్ ఫిల్ చేసుకోగలిగారు? అంటే నోటిఫికేషన్ లాంటిది వచ్చింది? నోటిఫికేషన్ లాంటిది వచ్చింది, దాన్ని రిజిస్టర్ అయ్యి షెడ్యూల్ చేసుకున్నానండి. ఓకే. నైస్. నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నారా ఏమన్నా? నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నానండి. నేనున్నది ఏమన్నా అంటే ఇప్పుడు మేమేమనుకుంటున్నాం అంటే మా నాలెడ్జ్ అంతా పూర్తిగా మేము చెప్పగలుగుతున్నాం లేదా అర్థం కావట్లేదు అనమాట. లేదండి, తప్పకుండా మీరు చెప్పినవన్నీ కనిపిస్తున్నాయి, అన్ని మీరు చెప్పినవన్నీ కరెక్ట్ గా కనిపిస్తున్నాయండి. ఇప్పుడు నేర్చుకునే ప్రాసెస్ లో ఇంకా వేరే మల్టిపుల్ ఛానల్స్ కూడా చూస్తారు కదా, మల్టిపుల్ సోర్సెస్, బుక్స్, ఏ ఒకటి చూస్తారు. వాట్ యు ఫైండ్ డిఫరెన్స్ ఈ ఆర్వీఏ ఛానల్ తో? ఏం దొరికింది మీకు ఎక్స్ట్రా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మమ్మల్ని కంఫర్టబుల్ గా ఫీల్ చేస్తున్నారండి. ఫస్ట్ మాట్లాడక ముందే కంఫర్టబుల్ గా ఫీల్ చేస్తున్నానా? మాట్లాడక ముందే కాదండి, లేదు, మీరు మాట్లాడాకనే ఫస్ట్ ఒకటి చెప్పడానికి మీరు కంఫర్టబుల్ గా ఫీల్ చేస్తున్నారు. ఒక ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ ని క్రియేట్ చేసి మీరు చెప్తున్నారు. ఓకే. ఇది ఓకే. ఛానల్ లెర్నింగ్ లో ఏమి మీకు డిఫరెన్స్ అనిపించింది? రకరకాల సోర్సెస్ లెర్నింగ్ ఉన్నాయి కదా, దానిలో వాట్ ఈస్ ద బెటర్ ఫర్ ఆర్వీఏ చూజ్ చేసుకోవడం వల్ల మీరు ఏమి బెటర్ గా నేర్చుకోగలుగుతున్నారు? అది నేను అడిగేది.
అంత అంటే వెళ్ళలేదు, like డెప్త్కి వెళ్ళలేదు మీరు. డెప్త్ వెళ్ళలేదు నేను. అర్థమైంది. ఓకే, రైట్. ఇంకా చాలా చేస్తున్నాము మేము, చిన్న గ్రాఫ్ అవి చేస్తున్నాం, వస్తాయి మెల్లమెల్లగా వస్తా ఉంటాయి. నేను చూస్తానండి తప్పకుండా ఇప్పటి నుంచి. ఆల్ ది బెస్ట్ అండి. బాయ్. థ్యాంక్ యూ.